Hi, hello, namaste, sat sri akal, adab, vanakkam. Welcome to my new vlog in my channel Gauss Studio from Banihal, Jammu. సో నా వెనక లొకేషన్ చూస్తున్నారు కదా బనీహాల్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు, జమ్మూ నుంచి ఉదంపూర్ నుంచి బనీహాల్కి అయితే వచ్చాను. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పటి నుంచి ఈ ట్రైన్ జర్నీ మోస్ట్ లవబుల్ ట్రైన్ జర్నీ, ఇది ఇండియాస్లోనే మోస్ట్ లవబుల్ ట్రైన్ జర్నీ. ఇది ఎలా ఉంటుంది అనేది, ఎందుకు లవబుల్ అనేది మీకు చెప్తాను. సో స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌస్ స్టూడియో. బాయ్ గైస్. ఫుల్ అంటే ఫుల్ వర్షం, ఫుల్ చలి ఇక్కడ. ఫిబ్రవరి ఎండింగ్లో ఇంత ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. నా చేతులు అయితే వణుకుతున్నాయి. సో గైస్, నేనైతే స్టేషన్ లోపలికి వచ్చేసాను. ట్రైన్ కోసం ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటిదంటే మోస్ట్ లవబుల్ ట్రైన్ అంటారు దీన్ని. ఎందుకంటారు అనేది ట్రైన్లో వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తాను. ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటిది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతుంది అనేది మీకు చెప్తాను. వీళ్ళంతా టూరిస్టులే, ఇక్కడ చూడొచ్చు అందరు టూరిస్టులే. సో అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ కూడా స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం అన్నట్టు, అండ్ ఫుల్ చలి పెడుతుంది. సో వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాము, ట్రైన్ కూడా వచ్చేసింది. నా రైట్ సైడ్లో చూడొచ్చు క్వార్టర్స్ ఎంత, వెనక మొత్తం చూడొచ్చు ఫాగ్, ఉదర్ దిఖా ద ఫాగ్. సో నా బ్యాక్ సైడ్ ఎంత ఫాగ్. అండ్ మనం ఇప్పుడు శ్రీనగర్ వెళ్ళబోతున్నాము ఈ ట్రైన్ ద్వారా. ఇది మోస్ట్ లవబుల్ ట్రైన్ అంటారు ఇండియాలోనే. ఎందుకంటారు అనేది నేను ఇంకా చెప్తాను ట్రైన్లో మాట్లాడుకుందాము. దీనిలో ఏమేమి స్పెషాలిటీ ఉంటుంది ట్రైన్లో అనేది. సో కమాన్ గైస్, మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు చూపిస్తానండి ఈ స్టేషన్, బనీహాల్ రైల్వే స్టేషన్. సో అదన్నమాట, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇది చెనాబ్ రివర్. ఓహో, వ్యూ మాత్రం అదిరిపోయింది. అంత ఇల్లులు చూసారు కదా వ్యూ. నెక్స్ట్ ఇంకా చాలా అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు. సో గాయస్, మనమైతే హిల్లర్ షహాదాబాద్కి వచ్చేసాము. హిల్లర్ షహాదాబాద్ స్టేషన్ బనీహాల్ తర్వాత. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కాజీకుండ్ స్టేషన్. సో జనరల్గా ఈ స్టేషన్లో ఏంటంటే స్నో ఉండాలి. మోస్ట్ లవబుల్ ఎందుకన్నా అంటే మొత్తం స్నోతోనే కప్పబడి ఉంటుంది. వర్షం కారణంగా మేబీ స్నో అంతా. సో మనం ఇప్పుడు వచ్చేసాము గాజీగుండ్, ఇది స్టేషన్. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా. సో గైస్, మనమైతే ప్రజెంట్ గాజీగుండ్ దగ్గర వచ్చేసాము. నా వెనక చూడొచ్చు మీరు లొకేషన్. సో ఇక్కడ బోర్డు ఉంది గాజీగుండ్. సో ఇక్కడ నుంచి స్నో అనేది స్టార్ట్ అవుతుంది, చూద్దాం మనం. సో ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇది చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు. అంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే టికెట్. బనీహాల్ నుంచి శ్రీనగర్ వరకు ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో 1.5-2 అవర్స్లో వెళ్ళిపోతాము. అండ్ దీనిలో ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో హీటర్స్ ఉంటాయి, పైన హీటర్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. సో చాలా హీట్గా ఉంటుంది ఈ ట్రైన్లో. బయట ఎంత చల్లగా ఉంటుందో లోపలంతా హీట్గా ఉంటుంది. సో మంచిగా వామ్గా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
చుట్టూ స్నో మౌంటైన్సే ఉంటుంది ఇక్కడ. అండ్ యాక్చువల్గా స్నో ఉండాలి, ఇక్కడ స్నో ఉంటుంది జనరల్గా. ఈ ట్రైన్ జర్నీ అవుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం స్నో ఉంటుంది. బట్ స్నో లేదు, చూద్దాం. అంటే ఇంకా నెక్స్ట్ స్టేషన్ దగ్గర స్నో ఉన్నదేమో చూద్దాము. ఒకరొకటి ఉన్నకు సో కనిపించేదంతా స్నో మౌంటైన్స్. అండ్ మనం వచ్చేసాము సదురా రైల్వే స్టేషన్. ఓకే, గైస్ చూడండి ఎంత చాలా బాగుంది లొకేషన్. సి ఈ చెట్ల మధ్యలో ఇల్లు. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఎంత స్నోఫాల్ పడుతుంది, కానీ ఇప్పుడు స్నోఫాల్ అయిపోయింది. నా బ్యాడ్లో కనుక్కోవాలి. ఇదంతా స్నోఫాల్తో కప్పిపడిపోతుంది ఇల్లు. ఈ ఇంట్ల పైన మొత్తం, హౌసెస్ పైన మొత్తం స్నోఫాల్ ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చాము కాబట్టి, లాస్ట్ మూమెంట్లో వచ్చాము కాబట్టి స్నోఫాల్ లేదు ఇప్పుడు. ఇప్పుడైతే మనం అనంతనాగ్కి వచ్చాము. మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో, ఫెన్సింగ్ ఉంది ఇదంతా. గైస్ ఇక్కడ హీటర్స్ ఉంటాయి, స్పెషాలిటీ ఉంటుంది ఈ ట్రైన్లో. సో వేడిగా ఉంటుంది. ఫ్యాన్స్ ఉంటాయి కానీ ఫ్యాన్స్ యూజ్ చేయరు, సమ్మర్లో యూజ్ చేస్తారు అనుకుంటా. కానీ టోటల్గా ఈ ట్రైన్ అంతా హీట్గా ఉంటుంది. సో గైస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ ఫుల్ చలి, అంటే ఫుల్ చలి ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో ఒకసారి చూసి చెప్తాను. ఫైనల్గా నేను శ్రీనగర్ స్టేషన్లో అయితే దిగేసాను. సో ఒకసారి వ్యూ కూడా చూద్దాం. వీడియో చూడండి ఒకసారి, వ్యూ దిఖాం. హే గాయస్, మొత్తానికి అయితే రీచ్ అయిపోయినా నేను. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను శ్రీనగర్ స్టేషన్ దగ్గర ఉన్నా. సో నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. సో నా తరపున మీ అందరికీ వెల్కమ్ టు శ్రీనగర్. సో ఇక్కడ నుంచి నేనైతే డల్ లేక్ వెళ్ళాలి. డల్ లేక్ దగ్గర నుంచి మళ్ళీ నేను ఒక హౌస్ బోట్ బుక్ చేసుకున్నా, హౌస్ బోట్కి వెళ్ళాలి. సో వెళ్దాము రండి. ముందైతే డల్ లేక్ వెళ్దాము. డల్ లేక్ ఇక్కడ ఫేమస్. नॉट एक्टिव, बैग निकालिए. पासपोर्ट सस्ते में? नहीं, हाँ जी, ये लोग भी है, वो लोगों को